దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమన్నటువంటి దేవుని ప్రజలారా, మరి ఇప్పటి వరకు పాటలతో, ఆరాధనతో, మరి వాయిద్యాలతో మరి దేవుని నామాన్ని మనమందరము కూడా ఘనముగా మహిమపరిచి ఉన్నాము కనుక మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యమును మనమందరము కూడా శ్రద్ధ కలిగి విన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈరోజు మరి మనము సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు మనకి ఏమనుగ్రహిస్తాడు అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనం అందరము కూడా తెలుసుకుందాము. దేవుని స్తోత్రం. సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు మన పట్ల ఎలా ఉంటాడు, సిద్ధపాటు కలిగి లేకపోతే మన యొక్క జీవితంలో మన పట్ల దేవుడు ఎలాంటి కార్యములు చేస్తాడు అనేది ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా మనం అందరము కూడా శ్రద్ధ కలిగి విని తెలుసుకొని ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం అందరము కూడా నేర్చుకుందాము. దేవుని స్తోత్రం. మరి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ఇక్కడ కూడా ఉన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాండి. హల్లెలూయా. యోహాను ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాము. మరి వాక్యము శ్రద్ధగా విందాము. ఎందుకంటే మానవులు ఎలా ఉన్నా కానీ దేవుని యొక్క వాక్యము మారదన్నమాట. మనిషి యొక్క జీవితాన్ని దేవుని వాక్యము మార్చిద్ది. మనిషి యొక్క జీవితాన్ని వాక్యం ఏం చేసిద్ది? వాక్యం ఏం చేసిద్ది చెప్పాలి. మనిషి జీవితాన్ని వాక్యం ఏం చేసిద్ది? మార్చిద్ది. మరి మన యొక్క జీవితంలో మన యొక్క జీవితం కూడా మార్చబడాలంటే మనం ఎలా ఉంటే మార్చబడగలుగుతాము అనేది ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం తెలుసుకుందాము. ప్రకటన గ్రంథము, ప్రకటన బైబిల్లోనే లాస్ట్ గ్రంథం అన్నమాట. అది ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాము. మూడో అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి నాతో కూడా భోజనము చేయుదుము. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుని తదుపరి వాక్య భాగంలోనికి మనం ముందు సాగిపోదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా యేసయ్యా, మరి ఇప్పుడు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మేమందరం కూడా ధ్యానించున్నాం కనుక నాయన మాకు కావాల్సినటువంటి మాటలను మరి నీ యొక్క వాక్యంలో నుంచి మాకు అందరికి కూడా వినిపిస్తూ ఉన్నారు కనుక నా తండ్రి అయా, మరి నీ యొక్క వాక్యాన్ని మరి విని నీ యొక్క వాక్యానుసారంగా మేమందరం కూడా నడుచుకుంటూ సహాయం చేయండి ప్రభా. అయా, మరి నీ యొక్క వాక్యాన్ని మేమందరం కూడా ధ్యానించినాం. ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయండి. నీ ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాయన మంచిగా అర్థమయ్యే విధముగా మంచిగా వివరించి చెప్పడం సహాయం చేయండి. లైవ్లో చూసేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా, మరి ప్రతి ఒక్కరము కూడా అయా మరి వాక్యాన్ని మంచిగా అర్థం చేసుకొని నెగిటివ్గా అర్థం చేసుకోకుండా అయా మరి ఉపయోగకరంగా అర్థం చేసుకుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటూ సహాయం దయచేయమని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో
బ్రతిమలాడి వేడుకుంటున్నా మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో మనకి ఇక్కడ ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, ఏమని చెప్తూ ఉన్నాడు? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరముని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఈ మాట ఎవరంటారంట? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆమేన్ అంటే ఇప్పుడే వాక్యం చెప్పటం అయిపోయింది అనుకో మాకండి. ఆమేన్ అంటే అర్థమైందా? ఇప్పుడు చదివింది ఏమన్నా అర్థమైందా మీకు? చదివిన వాక్యం ఏమన్నా అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదా? యేసుప్రభు వారంట ఆయన ఒక ఇంటి తలుపు వద్ద నిలబడి ఆ తలుపు తట్టుచూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? తలుపు తట్టుచూ ఉన్నారంట. ఎందుకు? తలుపులు వేసుండే, ఆ ఇంటికి తలుపులు వేసుండే. తలుపులు వేసుండేసరికి తలుపులు తీయండి అమ్మా నేను లోనకు రావాలి అని చెప్పేసి యేసుప్రభు వారు ఏం చేశారంటే తలుపు తట్టుచూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? తలుపు తట్టుచూ ఉన్నారు. తట్టుచూ ఉంటుంటే ఎవరైతే ఆయన స్వరం విని తలుపు తీస్తారో వారికి ఏం కలిగిద్ది? ఎవరైనా సరే దేవుని స్వరము విని తలుపులు ఎవరైతే తీస్తారో తీసినప్పుడు యేసుప్రభు వారు లోనకు వచ్చేసేసి అతనితో వారు వాళ్ళతో కూడా వాళ్ళతో పాటు యేసుప్రభు వారు అందరూ కలిసి భోజనము చేస్తారంట. అంటే భోజనం చేయటానికైనా వచ్చింది లోనకే? యేసుప్రభు వారు భోజనం చేయటానికైనా వచ్చింది లోనకే? ఆయన ఏ ఆహారం తింటాడు? ఆత్మానుసారమైనటువంటి ఆహారం. ఆ ఆహారాన్ని ఆత్మానుసారమైనటువంటి ఆహారమును యేసుప్రభు వారు భుజిస్తూ ఉంటారు. అర్థమైందా? ఆ ఆహారాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి మరి ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ ఆహారాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతూ ఉన్నారు. కనుక ప్రియా దేవుని ప్రజలారా, ఆ ప్రయాసపడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో యేసుప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారు? అయ్యా అంటే ఈ ఇల్లు అనేది మామూలుగా మనం కట్టుకున్న ఇల్లు అండి. మామూలుగా మనం కట్టుకున్న ఇంట్లో యేసుప్రభు వారు ఉంటాను అంటున్నాడా? లేకపోతే ఇంకొక ఇల్లు ఉంది. ఏ ఇల్లు? హృదయం అనే ఇల్లు. హృదయం అనే ఇల్లు ఎట్టా ఇల్లు అయితే యేసుప్రభు వారికి? ఎట్ట అయిద్దండి ఇల్లు యేసుప్రభు వారికి? యేసుప్రభు వారికి ఇల్లు అయిద్దా హృదయము? ఎట్టిల్లు అయిద్ది అని అంటారు. నీ హృదయము నా దేవాలయము. ఏందంట? నా హృదయము యేసుప్రభు వారి దేవాలయం అంట. మరి నా యొక్క మరి నీ యేసుప్రభు వారి యొక్క దేవాలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో ఏం చేస్తారు యేసుప్రభు వారు? హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని ప్రజలారా,
మరి మన యొక్క హృదయము దేవుని యొక్క ఆలయం, దేవుని ఆలయం. ఆ ఆలయాన్ని పాడు చేయకూడదు అంటున్నాడు. ఏం చేయకూడదు అంట? హృదయాన్ని పాడు చేయకూడదు అంట. ఎందుకని? ఒకసారి మన యొక్క హృదయాన్ని దేవుని వద్ద మనం పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకుంటే ఆ హృదయాన్ని మరలా అపవిత్ర పరచకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములో మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి యేసు ప్రభువారు ఏ తలుపులు తడతానికి వస్తూ ఉన్నారు? అది ఇప్పుడు అర్థమైందిగా, ఇప్పుడు అర్థమైందిగా. యేసు ప్రభువారు ఏ యొక్క తలుపులు తడచడానికి వచ్చి ఉన్నారు? హృదయం అనే తలుపులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్ హల్ హల్. హల్లెలూయా, హల్ 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 హల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్ హల్ హల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని ప్రజలారా, మరి దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యమును చేయటానికి యేసు ప్రభువారు ఏం చేస్తూ ఉన్నాడంటే, మరి మన యొక్క హృదయం అనేటటువంటి తలుపుల యొద్ద నిలబడి తట్టుచూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? మన హృదయం అనేటటువంటి తలుపుల యొద్ద నిలబడి ఆయన తట్టుచూ ఉన్నారు. ఎందుకని తట్టుచున్నారు? మరి కొంచెమైనా అవకాశం ఉండిద్దేమో వారి యొక్క హృదయంలోనికి నన్ను ఆహ్వానించడానికి కొంచెమన్నా అవకాశం ఉండిద్దేమో అని చెప్పి యేసు ప్రభువారు మరి ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట. ఏం చేస్తున్నారు? యేసు ప్రభువారు ప్రయత్నిస్తూ ఉన్నారు. కనుక ప్రియా దేవుని ప్రజలారా, మరి మనం ఏం చేయాలంటే దేవునికి మనము అవకాశం ఇవ్వాలి. దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవునికి అవకాశం ఇస్తే యేసు ప్రభువారు మన హృదయం అనేటటువంటి తలుపుల యొద్ద నిలవబడి మన హృదయంలోనికి యేసు ప్రభువారిని ఆహ్వానిస్తే దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని పాపము నుంచి విడిపిస్తాడు, దోషాల నుంచి విడిపిస్తాడు, అతిక్రమ క్రియలన్నిటిలో నుంచి కూడా విడిపిస్తాడు. మన యొక్క జీవితంలో ఏమన్నా మరి అస్వస్థత ఉంటే స్వస్థత లేకపోతే స్వస్థతనిస్తాడు. దెయ్యాల చేత పోతే మరి ఇలాగ పీడింపబడితే వాటిలన్నిటిలో నుంచి దేవుడు వాటిలన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. అపవాది బంధకముల నుంచి యేసు ప్రభువారు మనలను విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. నమ్మిన వాళ్ళందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పాలి. ఏంది నీరసంగా ఉన్నారు? చెబుదామా వద్దా? దేవుని స్తోత్రం చెబుదామా వద్దా అన్నట్టుగా. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పాలంటే హల్లెలూయా. అయ్యా, తినలేదా? లేకపోతే ఏం చేశారు? ఏంది చెప్పండి. అన్నం అన్న తిన్నారా? లేకపోతే ప్రార్థన అయిపోయినాక తిందాం అనుకున్నారా? ఓకే, దేవుని స్తోత్రం. ప్రియా దేవుని ప్రజలారా, మరి ఇంకొక వాక్యములో ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏమని అంటే, పరమగీతాలు 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుందాం. అక్కడేమో, ఎవరైతే నా స్వరం విని తలుపులు తీస్తారో నేను లోనికి వచ్చేసేసి వారితో నాతో పాటు వాళ్ళు కలిసి ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో చెప్తూ ఉన్నారు. యేసు మరి దేవుని యొక్క వాక్యములో ఒకళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారు. పరమగీతాలు 5వ అధ్యాయము 2వ వచనము, పేజీ నంబర్ 565 పేజీ నంబరు.
ఇక్కడ ఏంటంటే సిద్ధపాటు కలిగి లేకోకుండా దేవుని యొక్క స్వరాన్ని విననట్టుగా ఉంటే వారి యొక్క జీవితంలో ఎలా ఉండిద్దో ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమనంటే ఇక్కడ ఒకసారి చదువుదాం. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకించుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలు తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేస్తుని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందులో నుండి నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయలేచి తిని, నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటమాంసి గడియల మీద స్రవించను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం. ఏం జరిగిందాడా? చదివింది ఏమన్నా అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చదువుతాం. పరమగీతాలు 5వ అధ్యాయము 2వ వచనం. నేను నిద్రించితేనే గాని చదువు నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నా నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిచినది, నా వెంట్రుకలు చినుకులకు తడిచినవి. చాలు 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 చాలు. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యములో ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, అక్కడేమో ఎవరైతే నా స్వరం విని తలుపులు తీస్తారో నేను లోనకొచ్చి వాళ్ళతో, నేను నాతో వాళ్ళు అందరము కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి ఉన్నది కదా. ప్రకటన గ్రంథంలో అక్కడ చెప్పి ఉన్నారు కదా యేసు ప్రభు వారు. ఏది యోహాను ప్రవక్త గారు అక్కడ చెప్పి ఉన్నారు కదా. ఇక్కడేమో మరి ఒక ఆమె ఏం చేసిందంటే, బాగా వర్షంలో బాగా తడిచింది. వర్షంలో బాగా తడిచి సాయంకాలం అయ్యేసరికి ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో మరి ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ యొక్క ఇంటి తలుపుల యొద్దకు వచ్చి తలుపులు తట్టుచూ ఉన్నాడంట. ఏమని? నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకించు. ఎంతసేపు పొగుడుతూ ఉన్నారు? నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకించు అని. ఆలకించాలంట. దేవుని మాట ఆలకించాలంట. ఏం చేయాలి? దేవుని మాట ఆలకించాలి. దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టాలి. మామూలుగా మనుషుల స్వరాలు అయితే గుర్తుపట్టగలుగుతాము, కానీ ఏదో సంవత్సరాల తరబడి కనిపించినటువంటి వాళ్ళు, ఏదో చిన్నప్పుడు కనపడినటువంటి వాళ్ళని మరి బాగా పెద్ద అయినాక, ముసలి వయసు వచ్చినాక ఆ సమయంలోకైనా కానీ గుర్తుపెట్టుకొని ఉంటాము, కానీ దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపెట్టుకోవట్లేదంట. ఏం చేయట్లా చెప్పండి? దేవుని స్వరాన్ని గుర్తుపెట్టుకోవట్లేదంట. ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఎలా మాట్లాడతాడు? ఆయన మాట్లాడని దేహ రాయి చెట్టు కాదు. ఆయన మాట్లాడే దేవుడు. నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు.
ఆయనతో మాట్లాడాలని, ఆయన నాతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయ్యా ఇంకా రావట్లేదు అయ్యా. దేవుని స్తోత్రం. అయ్యా ఏముందిలే పాస్టర్ గారు చెబుతా ఉంటాడు, మేము మార్చటంగా అంటాంలే అని చెప్పి సైలెంట్గా చూస్తున్నారు. ఇవన్నీ నాకు వాటికేనా వాక్యం? నాకు ఒక్కడికేనా వాక్యం? మీకు కాదా వాక్యం? మీకు కూడా కదా. మరి మీరు కూడా మరి రెస్పాండ్ అవ్వాలిగా. చెప్పండి, మీరు కూడా రెస్పాండ్ అవ్వాలిగా. ఏం రెస్పాండ్ అవ్వకోకుండా దేవుని స్తోత్రం అనమన్నా కూడా హల్లెలూయా 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 అని అంటే అసలు దేవుడి కన్నా వినపడాలి కదా. వినపడుకోకుండా నీలో నువ్వే హల్లెలూయా 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 అని అంటే ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ ఆమె నిద్రించితేనే కానీ ఆమె మనసు మేలుకొని ఉన్నదంట. ఆమె నిద్రపోతుందంట కానీ ఆమె మనసు మేలుకొని ఉందంట. ఎలా ఉంది? మనసు అయితే మేలుకొని ఉందంట, మెలుకుతోనే ఉందంట మనసు. శరీరం ఏమో నిద్రపోతుందంట. కానీ ప్రియా దేవుని ప్రజలారా, ఆ సమయంలో యేసు ప్రభు వారు వచ్చాడండి. ఆ సమయంలో ఆమె యొద్దకి యేసు ప్రభు వారు వచ్చి, అమ్మా నేను నీ తలుపుల యొద్ద నిలబడి ఉన్నాను, తలుపులు తీయమ్మా, తలుపులు తీయి, నా ప్రియురాలా, నా సహోదరి, నా పావురమా, నిష్కరంకురాలా, ఆలకించమ్మా, నా మనవి అంగీకరించమ్మా, అమ్మా నా స్వరాన్ని విను, నా స్వరాన్ని వినమ్మా, విని ఒక్కసారి నీ హృదయం అనే తలుపులు తీయమ్మా, నేను నీ హృదయంలోనికి నేను ప్రవేశిస్తాను, తీయమ్మా అని అంటే ఆమంట రెడీ అయ్యి పొద్దుపూట మొదలుకొని తెల్లారి దాకా రెడీ అయింది. ఎంతసేపు రెడీ అయింది? పొద్దుపూట మొదలుకొని సాయంత్రం దాకా రెడీ అయింది. ఓ రెడీ అయ్యేసరికి ఈ యేసు ప్రభు వారు ఏంది చూసి 2-3 సార్లు పిలిచి మచ్చటంగా ఏమో తలుపు తీయదులయ్యా బాబు అని అనుకొని మచ్చటంగా వెళ్ళిపోయారు యేసు ప్రభు. వెళ్ళిపోయినాక అప్పుడు తలుపు తీసింది. హృదయం అనే తలుపు ఎప్పుడు తీసింది? యేసు ప్రభు వారు వెళ్ళిపోయినాక తీసింది. తీసేసరికి ఎవరున్నారు ఇంకా? ఇంకెవరున్నారు? వెళ్ళిపోయినాక ఇంకెవరున్నారు? అందుకనే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, నేను మీకు సమయాన్ని ఇచ్చాను, ఆ సమయాన్ని వ్యర్థముగా ఉపయోగించుకోకుండా నా కోసం ఉపయోగించండి అమ్మా. నా ప్రియ ప్రజలారా, నా ప్రజలారా, నా కుమార్తెలారా, నా కుమారులారా, నేను మీకు ఇచ్చిన సమయాన్ని నా కోసం ఉపయోగపెట్టనమ్మా. నేను ఎప్పుడు వస్తానో తెలియదు, నేను ఎప్పుడు వస్తానో తెలియదు. కనుక ఆ సమయానికి మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. సిద్ధపాటు కలిగి లేకపోతే నా బాధ్యత ప్రకారంగా నేను పిలుస్తా, పిలిచినప్పుడు మీరు రాలేదు, రాకపోతే ఏమైంది? ఆ యొక్క జీవితం, ఆ మనిషి జీవితం ఏమైపోద్ది? దేవుడు పిలిచినప్పుడు రాకపోతే ఆ మనిషి జీవితం ఏమైంది చెప్పాలి. ఏంది? ఇప్పుడాగా చెప్పింది. దేవుడు నిన్ను నన్ను మన అందరిని కూడా వదిలేశాడు అనుకోండి, మన జీవితం ఏమైపోద్ది? మరి ఏమైంది అంటే చెప్పాలా వద్దా? ఏమో ఈ పాస్టర్ గారు కర్ర తీసుకుని అంతాడేమో, చెబితే మళ్ళీ కర్ర తీసుకుని అంతాడేమో. మీకు తెలిసింది చెప్పండి, తెలియకపోతే నేను చెప్తా.
అసలు చెప్పుకోకుండా ఏందంటావు ఈ పాస్టర్ గారు చెప్తే ఏమన్నాడు అంటాడా? అమ్మో చెప్పకూడదు. అమ్మో యేసు ప్రభు వారు నన్ను వదిలిపెట్టిపోయాడు అంటే ఏమైందంటావు అని చెప్పి ఆలోచించి ఏం చెప్పాలి, ఎన్ని రకాలుగా చెప్పాలి అని ఆలోచిస్తా ఉంటా. ఆలోచించి ఏదో ఒకటి చదువుదాంలే, ఏం చేస్తా, ఏదో ఒకటి చదువుదాంలే అని చెప్పి మచ్చటంగా ఒకటి రిలీజ్ చేస్తా. ఒకటే రిలీజ్ చేస్తా, నాశనం అయిపోయింది. అయ్యా యేసు ప్రభు వారు మన యొక్క జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోతే, యేసు ప్రభు వారికి మనము స్థానం ఇవ్వకపోతే మన జీవితం ఏమైపోద్దో తెలుసా? ఇటనాలే మన జీవితం ఏమైపోద్దో తెలుసా? మళ్ళీ అడుగుతా మిమ్మల్ని, యేసు ప్రభు వారు మనల్ని వదిలేసేస్తే మన జీవితం ఏమైపోద్ది అనుకున్నా? ఒక పక్క నాశనం అయింది, రెండో పక్క యాడికి పోతాం, ఏ రాజ్యానికి పోతాం? మళ్ళీ డౌట్గా చదువుతారా? మళ్ళీ నరకానికో పరలోక రాజ్యానికి కానీ యేసు ప్రభు వారు వదిలేస్తే మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతావా? యేసు ప్రభు వారు నిన్ను వదిలేస్తే నువ్వు మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతావా? మరి నరకానికో లేకపోతే పరలోకానికో అని అంటే అయ్యా ప్రియా దేవుని ప్రజలారా, నరకం అంటే ఎప్పుడు ఎవరు చూడలేదు అనుకుంటా, ఎవరు చూడలా. నరకం అనేది ఫోన్లో చూడటం కాదయ్యా, ఫోన్లో గ్రాఫిక్స్ ఉండిద్ది, రియాలిటీ ఉండిద్ది, చాలా రకాలుగా ఫోన్లో ఉంటాయి. కానీ నరకం అనేది ఎలా ఉండిద్ది? పెట్టిలాగుండి మంట కాదమ్మా. పరలోక రాజ్యం ఎలా ఉండిద్ది చెప్పు? అబ్బా, పరలోక రాజ్యం గురించి అయితే బాగా తెలిసింది, కానీ నరకం గురించి అయితే తెలియదు. చాలా మంది ఏమంటారు తెలుసా? ఇంకాడ నరకం అయ్యా, ఏమో నరకం, ఈ భూమి మీద ఈ జీవితంతోనే నరకం అనుభవిస్తున్నాం, ఇంకేమో నరకం అయ్యా బాబు అని అంటే ఈ భూమి మీద జీవించేది ఇది నరకమా? ఈ భూమి మీద కష్టాలు అనుభవించకూడదు, శ్రమలు అనుభవించకూడదు, బాధలు అనుభవించకూడదు, ఇబ్బందులు అనుభవించకూడదు, శోధనలు అనుభవించకూడదు, ఏమీ ఉండకూడదు. సుఖం సంతోషం కావాలి. ఏం కావాలి మనకు అక్కడ? మరి పరలోక రాజ్యం కావాలంటే మనం జీవించే జీవితంలో సుఖాన్ని కోరుకుంటున్నాము, సంతోషాన్ని కోరుకుంటున్నాము. కానీ ప్రియా దేవుని ప్రజలారా, మనం జీవించే జీవితానికి కూడా ఒక అర్థం ఉంది. అర్థం అనేది లేదనుకోమాకండి. మన జీవితానికి కూడా మనం ఎందుకు బ్రతికి ఉన్నాము, మనం ఎందుకు జీవిస్తున్నాము అనేది కూడా దానికి ఒక క్లారిటీతోనే యేసు ప్రభువు మనను ఈ భూమి మీదకి పంపించారు. క్లారిటీతోనే ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు. ఏం క్లారిటీ? క్లారిటీ ఏంది? మనము పరలోక రాజ్యంలో ఉండలేక, అయ్యో అదిగో భూమి మీద జనాలు ఉండారు, అయ్యో నేనే ముందు పోయి వాళ్ళని రక్షించాలి. యేసు ప్రభు వారు గొడవాడల్లా భూమి మీదకి వచ్చాం. యేసు ప్రభు వారి కాడ ఆయన దోతల్లాగా ఉండి అక్కడ దేవుణ్ణి ఆరాధించుకోకుండా, దేవుణ్ణి స్తుతించుకోకుండా, అయ్యా నేను కూడా ఈ భూమి మీదకి వచ్చి పుడుతా ఈ భూమి మీదకి వచ్చి నేను ఇంకా వాళ్ళ మీద కంటే ఇంకా బాగా రక్షించుతా. ఏం రక్షించేది? భూమి మీద పట్టం ఆలస్యం, భూమి లోకానికి బానిసలం అయిపోతాం.
భూమి మీద మనం పుట్టడం ఆలస్యం, ఈ లోకానికి బానిసలం అయిపోతూ ఉన్నాం. ఎలా బానిసలం అయిపోతూ ఉన్నాం? ఎలా బానిసలం అయిపోతూ ఉన్నామంటే, స్టార్టింగ్ పుట్టడం మంచిగా క్యూట్గా పుట్టాడు అనుకోండి, అబ్బాయో అమ్మాయో క్యూట్గా అందంగా పుట్టారు అనుకోండి, పుడితే ఏం చేస్తారు? దిష్టి చుక్కలని, దిష్టి కాయలని, అయ్యని ఇయ్యని తొక్కు తాళ మొత్తం అప్పుడే పుట్టుకతోనే దిగేస్తారు. పుట్టిన కాడ నుంచే దిగేస్తారు మొత్తం పైనుంచి కింద దాకా. బూట్లని, కాటికలని, అయ్యని ఇయ్యని, గజ్జులని, పట్టీలని, అయ్యని ఇయ్యని, ఓ తాళ్ళని, తమ్ములని మొత్తం తగిలేస్తారు. మొత్తం ఏం చేస్తారు? ఓ కాళ్ళు ఖాళీ ఉండవు, చేతులు ఖాళీ ఉండవు, ముఖం కూడా ఖాళీ ఉండదు. మొత్తానికి పెయింట్ పూసినట్టు పూసేస్తారు. అప్పుడు మరి అవి ఎవరు సృష్టించినవి? మానవుడు సృష్టించిందే కాదు. కాటుకలు, బొట్టు బిళ్ళలు, అయ్యి గడిగుడ్డు, అయ్యి మొత్తం కూడా ఎవరు సృష్టించినవి? మానవుడు సృష్టించినయగా. అంటే అవి కడితే మనిషికి దిష్టి తగలకోకుండా ఉండిద్ది. అవునా? అసలు దిష్టి అనేది ఆడుంది అర్థం కాల. బైబిల్లో కూడా లేదు దిష్టి అనేది. దిష్టి తగిలిద్ది అది ఇది అని చెప్పేసి బైబిల్లో కూడా లేదు. కానీ ఒక గుర్తు వేసుకొని అన్నాడు, చిన్న పిల్లల కాడ నుంచి, పసిపిల్లల కాడ నుంచి ఒకే ఒక గుర్తు వేసుకోవాలంట. ఏ గుర్తు? సిలువ గుర్తు. అట్టని చెప్పేసి టాటూ వేసుకోవటం కాదు, పచ్చబొట్టు వేసుకోవటం కాదు. ఇదిగో నేను సిలువ గుర్తు వేసుకున్నానని చెప్పి ఇక్కడ నుంచి ఏడదాకా పచ్చబొట్టు వేసుకోవటం కాదండి. అదేందా? సిలువ గుర్తు అంటే ఇదిగో ఏంటిది? ఇది ఆశీర్వాదం నూనె. మామూలు వాడుకునే కొబ్బరి నూనె ఉంది. ఇది ప్రార్థన చేసి ప్రార్థన ద్వారాగా ఇది వాడుకునేటటువంటి ప్రార్థన నూనె అన్నమాట. ఈ ప్రార్థన నూనె మనం సిలువ గుర్తు వేసుకుంటే పడుకునేటప్పుడు, పొద్దున్నే లేచినప్పుడు ఈ కాటుకులు ఈ పెట్టుకోకుండా మచ్చటంగా సిలువ గుర్తు వేసేసి, దేవా నీకే స్తోత్రం అయ్యా, మా పిల్లల్ని కాపాడయ్యా, నన్ను కాపాడయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటే అప్పుడు యాడికి దిష్టి తగిలిద్ది నీకు? ఎటు నుంచి తగిలిద్ది? అటు ఇటు లేకోకుండా వచ్చి కొట్టిద్దాం అవుతున్నా. ఇదిగో నేను దిష్టి తగులుతా వస్తాను అని చెప్పేసి వచ్చి హ్యాళ్ళు మని జరిసిద్దా వచ్చి? లేదు కదా. కనుక ప్రియ దేవుని ప్రజలారా, మానవుడు సృష్టింపబడిన ఎమ్మటనే ఈ లోకానికి బానిస అయిపోతూ ఉన్నాడు. ఎందుకని అంటే ఇప్పుడు దా చెప్పుకోవచ్చా కదా, ఏంటిది? దిష్టి తగిలిద్దా, ఏ గడిగుడ్డు, అయ్యి అని ఇవన్నీ తగిలిద్దంటే మానవుడు ఏమైపోతున్నాడు? లోకానికి బానిస అయిపోతూ ఉన్నాడు. దేవుని గుర్తుని మర్చిపోతున్నారు. లోకము గుర్తు అది. దేవుని స్తోత్రం. బాగా చెప్పావు. ఇప్పుడు దా చెప్పకపోయినా కానీ ఇప్పుడు బాగా అలాగనే యేసు ప్రభు వారు మన యొక్క హృదయం అనేటటువంటి తలుపుల యొద్దకు వచ్చి, మా లేమ్మా అయ్యా, లేయా, నీ హృదయం అనే తలుపులు తీయ్యా, నీ హృదయంలోనికి నేను వస్తున్నా, తీ, నీ హృదయం అనే తలుపులు తీ అని అంటే, కత్తి తీసుకొని కింద నుంచి పై దాకా కోయటం కాదు. నీ బాడీని కింద దాకా పైనుంచి కింద దాకా కోతే యేసు ప్రభు వారు లోనకు రాడు. పైనుంచి కింద దాకా కోతే నువ్వే చచ్చిపోతావు. బాడీ నుంచి మొత్తం కింద దాకా కోసామనుకో, 2 ముక్కలకు కోతే అప్పుడు ఇంకా బాగుండిద్ది. ఎందుకు? తలుపులు తీయమన్నాడుగా యేసు ప్రభు వారు. అట్ట కోసి ఈ తలుపులు అట్ట తీసేస్తే అప్పుడు యేసు ప్రభు వారు మార్చడం వచ్చి కూర్చోండి. మనిషికి ఎన్ని ఉన్నాయి? మనిషిలో
ఎన్నున్నాయి? శరీరము, ఆత్మ, మనసు, హృదయం. 4 ఉన్నాయి. ఏంటిది? మళ్ళీ చెప్పండి. శరీరము, ఆత్మ, మనసు, హృదయం. ఈ 4 దేవుడు ఏది కోరుకుంటున్నాడు? హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆ హృదయానికి తలుపులు ఉన్నాయా? ఏవి కానరాట్లేదే, మరి కోసేద్దామా? పెద్ద ఎంత పొడుగు కత్తి తీసుకొని చెట్లు కోసేది ఉండిద్దిగా మిషన్, ఆ మిషన్ తీసుకొని ఎట్ట కోసేద్దాం. కోసేస్తే హృదయం ఆడుంది 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 అని చెప్పేసి తీసి చూద్దాం. ప్రియా దేవుని ప్రజలారా, మనిషిలో ఈ 4 ఉన్నాయి. నీలో ఉన్న ఆత్మ నీకు కనపడుతుందా? నీలో ఉన్న ఆత్మ నీకు కనపడుతుందా? నీ శరీరం, నీ హృదయం కనపడుతుందా? నీ మనసు 3 గాని రావట్లా, 1 గాని వస్తుంది. అది 3 గాని రావట్లా, 3 గాని రావట్లా, 4 గాని. 4 వాటిల్లో 5 ఉన్నాయి. 1 శరీరము, 2ది ప్రాణము, 3ది ఆత్మ, 4ది మనసు, 5ది హృదయము కదా. ఈ 5 వాటిల్లో 2 గాని వస్తున్నాయి. ప్రాణం గాని వస్తుంది, 2ది శరీరం గాని వస్తుంది, హృదయం గాని వస్తుందా? మనసు, ఆత్మ 3 గాని రావట్లేదు. మరి మొత్తం యాడ్ నుంచి ఎక్కడ ఎతుకుదాం? మరి పోయి రోడ్లు అమ్మడి పోయి ఎతుకుదామా, లేకపోతే ఎక్కడ ఎతుకుదాము? కనుక ప్రియా దేవుని ప్రజలారా, ఆ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. చాలా మంది అంటారు, బాధపడి పడి 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 నా మనసు ఏం బాగాలేదు, నా మనసు మొక్కలు చెక్కలు అయిపోయింది అని అంటే, ఏది ఎట్ట మొక్కలు చెక్కలు అయిపోయింది? ఏడబడిపోయింది మనసు? మనసు అంట బాధ తట్టుకోలేక మొక్కలు అయిపోయిందంట. బాగా కనపడుతుంది కదా మనసు ముక్కలు అయిపోయిందని. ప్రియా దేవుని ప్రజలారా, హృదయాన్ని దేవునికి అర్పించాలి. ఏం చేయాలి? మన యొక్క హృదయానికి దేవునికి సమర్పించాలి. సమర్పించినప్పుడు ఆ హృదయములో ఎన్నుంటాయి? ఎన్నో రకములు కలిగినటువంటి వ్యాధులతో నింపబడింది. ఎన్నో రకాలమైనటువంటి ఘోరమైనటువంటి రోగములతో నింపబడినటువంటి ఆ యొక్క హృదయాన్ని దేవుడు శుభ్రం చేయటానికి, పరిశుద్ధపరచటానికి, పవిత్రపరచటానికి యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు? మన హృదయాన్ని అడుగుతూ ఉన్నారు. అయ్యా, నీ ఆస్తులు నీ అంతస్తులు నాకు అవసరంలే, నీ హృదయాన్ని ఇవ్వు. ఏం అడుగుతున్నారు? నీ ఆస్తులు అంత ఆస్తులు నాకు అవసరంలా, నీకు వచ్చిన గొప్ప పేరు ప్రఖ్యాతలు కూడా నాకు అవసరంలా, నీలో ఉన్న హృదయాన్ని మాత్రమే నాకు ఇవ్వు. ఆ హృదయాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఏం చేస్తాడంటే జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడంట. అలాగ జాగ్రత్తగా చూసుకోవాలంటే మనం హృదయాన్ని దేవుడికి అప్పచెప్పి మన ఇష్టం వచ్చినట్లుగా డింగ్ చిక్ అని చెప్పి మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేసి దేవుడికి అడిగిపోయి, అయ్యా దేవుడా, నా హృదయం ఎట్టుందయ్యా నా హృదయం అని అంటే హృదయం చేసుకొచ్చి దేవుడి కాడి పెట్టి మచ్చటంగా నీ పని నువ్వు చేసుకుంటే ఆ హృదయం ఏమో నువ్వు చేసిన పనులు మొత్తం కూడా మళ్ళీ ఆ హృదయంలోనికి వెళ్ళిపోతున్నాయి. బాగా ఇంకా ఘోరమైనటువంటి ఆ దోషాలతో పాపాలతో నిండిపోతుంది హృదయం, నిండిపోతుంది. ఈ లోకానుసారమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడమం అనేటటువంటి వీటిలన్నిటితో కూడా ఆ హృదయం ఏమైపోతుంది? హృదయం మొత్తం కూడా చెడిపోతుంది.
చెడిపోతుంది హృదయం. ఆ హృదయాన్ని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి యేసు ప్రభువారు హృదయం యొద్దకు వచ్చి, అయ్యా నీ హృదయం అనే తలుపులు తీయి, నీ హృదయం అనే తలుపులు తీయి, నేను లోనకొస్తాను, నేను లోనకొస్తా, వచ్చి నేను నీ యొక్క హృదయాన్ని శుభ్రం చేస్తా అని చెప్పేసి ఆ దేవుడు చెప్పినటువంటి మాట ఎవరంటారంట? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు చెప్పాలి, చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. మరి ఆమె చెవులు ఉండయా లేవా? ఏది పరమగీతాల్లో ఉండ ఆమె చెవులు ఉండయా లేవా? ఉండే కానీ యేసు ప్రభు వారు పిలిస్తే ఆ యేసు ప్రభు వారి మాటకి విలువ ఇచ్చిందా, ఇవ్వలేదా? ఇవ్వాల. కరెక్టే. ఇవ్వకపోవటం వల్లనే యేసు ప్రభు వారు ఏం చేశాడు? పిలిచి 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 ఇసుకొచ్చేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక అప్పుడు తలుపులు తీసి బయటకు వచ్చి, అయ్యా ఇప్పుడు దాకా ఎక్కడికి వచ్చి తలుపులు తట్టాడు, అయ్యా ఆయన ఎక్కడున్నాడు, నా యజమానుడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆ ఊరి గౌని వద్దకు పోయి, ఆ గౌనిలో ఉంటారు కాపలా వాళ్ళందరూ ఉంటారు. అంటే ఊరి మొత్తానికి కూడా కాపలాగా ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. ఆడకు పోయి, అయ్యా ఇక్కడికి ఎవరన్నా కొత్త వ్యక్తి ఎవరన్నా వచ్చారా అని అంటే, ఆయన వచ్చాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు. ఏమన్నారు? వచ్చాడు, ఎప్పుడే వెళ్ళిపోయాడమ్మా అని అనేసరికి అక్కడ తల పట్టుకొని పెడుతుంది. అమ్మో యేసు ప్రభు వారిని నేను వద్దు అనుకున్నా, కాలదు అనుకున్నాను, ఆయన ఎంత సైడు పిలిచినా కానీ నేను పలకలేదు, ఆయన ఎంత సైడు పిలిచినా కానీ నేను తలుపులు తీయలేదు. తలుపులు తీసినట్టయితే ఆయన నా యొద్దకు వచ్చి, నాలోకి వచ్చి, నా యొద్దకు వచ్చి నన్ను పరిశుద్ధపరిచేవాడు, నన్ను పవిత్రపరిచేవాడు. మీరు మళ్ళీ నెగిటివ్గా తీసుకోమాకండి, మళ్ళీ దీన్ని డబుల్ మీనింగ్గా వాటికి తీసుకోవద్దు. ఈ వాక్యాన్ని వాటికి నెగిటివ్గా వాటికి తీసుకోవద్దు, అంటే చెడుగా వాటికి ఈ వాక్యాన్ని తీసుకోవద్దు. వాక్యం ఎప్పుడు కూడా చెడిపోండి అని చెప్పేసి చెప్పదు. నేను ముందుగానే చెప్తాను. ఏందంటావు? ఏమో ఆయన కోసం ఎతకటం ఏంది, ఆ యజమానుడి కోసం ఎతకటం ఏంది అని చెప్పేసి మీరు మాత్రానికే చెడుగా వ్యర్థంగా వాటికి ఆలోచించమాకండి. ఎందుకనంటే యేసు ప్రభు వారు ఈమె యొక్క జీవితాన్ని సరిచేయాలని చెప్పేసి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆమె జీవితము సరిలో లేదు, ఆమె జీవితం మొత్తము కూడా పాడైపోయి ఉంది. పాపముతో, దోషములతో, అతిక్రమ క్రియలు అన్నిటితో కూడా ఆమె జీవితం పాడైపోయి ఉంది. పాడైపోయి ఉండటం వలన ఆమెను పరిశుద్ధపరచాలి. నేను ఆమె వద్దకు వచ్చి ఆమెతో మాట్లాడి ఆమె సమస్యను నేను తెలుసుకొని ఆమెకు కావలసినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, మేలు ఇవన్నీ కూడా ఆమెకు నేను అనుగ్రహించి ఆమెను నా బిడ్డగా స్వీకరిస్తాను అని చెప్పేసి యేసు ప్రభు వారు ఎంతో ఆశతో వస్తే ఆ ఆశను ఆమె ఏం చేసింది? నిరాశ చేసింది. నిర్లక్ష్యంతో సమయాన్ని ఉపయోగించుకోవాలా. దేవుడు సమయాన్ని ఇచ్చాడు, ఆ సమయాన్ని ఉపయోగించుకోకుండా వ్యర్థంగా వదిలేసింది. ఆమె రెడీ అవటంలో పెట్టింది ఆ సమయం. ఆమె రెడీ అవటంలో పెట్టుకుంది ఆ సమయం. దేవునికి ఇవ్వాలి ఆ సమయాన్ని. నా హృదయం ఎట్టుండా సరే అని చెప్పేసి అట్ట వదిలేసేసి ఆ పనులు ఆమె చేసుకుంటాం. ఇప్పట్లో మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభు వారిని అట్ట పక్కన పెట్టేసి మాస్టర్గా మన పనులు మనం చేసుకుంటున్నాము. యేసు ప్రభు వారు ఏమో, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నా యొద్దకు రండి అమ్మా. ఏం చెబుతున్నారు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు ప్రశాంతతనిస్తాను. ఏమిస్తారంట? ప్రశాంతతనిస్తా, విశ్రాంతినిస్తా, రాండి నా యొద్దకి అంటే యేసు ప్రభు వారు ఆడున్నాడు కాని రావట్లేదుగా, ఆడున్నాడు కాని రావట్లేదు కానీ అంటే నీలో ఉన్న ఆత్మ నీకు గాని వస్తుందా? మరి
యేసుప్రభువారు అట్టగానే అవుతాడు. నీ ఆత్మని ఎప్పుడు చూస్తున్నావు? బాగా గాఢ నిద్రపోయినప్పుడు నీ ఆత్మ నువ్వు చూస్తున్నావు. అప్పుడు దాకా నీ గాని రాదు నీ ఆత్మ. అర్థమవుతుందా? నీ ఆత్మ ఎప్పుడు గానపడిద్దో తెలుసా నీకు? గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ ఆత్మకి విశ్రాంతి లేదు. నీ ఆత్మ నిద్రపోయిందనుకో, నువ్వు పర్మనెంట్గా నిద్రపోతావు, అసలు లేవకోకుండా నిద్రపోతావు. నీ ఆత్మ ఎప్పుడు కూడా 24 గంటలు కూడా నీ ఆత్మ పని చేస్తూనే ఉంది. ఆ ఆత్మకి అలుపు లేకోకుండా, అలసట లేకోకుండా పని చేస్తుంది. దేవుని కోసం ప్రయాసపడుతుంది. మానవుణ్ణి బ్రతిమలాడుకుంటుంది. ఓ మానవుడా, నన్ను నరకానికి పంపి మాకయ్యా. ఓ మానవురాలా, నన్ను నరకానికి పంపివద్దమ్మా. ఆ నరకం ఎట్టుండిద్దో నాకు తెలుసమ్మా. ఆ నరకానికి పంపివద్దమ్మా, ప్లీజ్ అమ్మా. శరీరమా, ఆత్మ అయినటువంటి నాకు సపోర్ట్ చెయ్యి. నీవు నీ యొక్క శరీరానికి సపోర్ట్ చేయి మాకమ్మా. ఆత్మ అయినటువంటి, ఆత్మ స్వరూపి అయినటువంటి దేవునికి సపోర్ట్ చేయమ్మా. సపోర్ట్ చేస్తే దేవుడు నిన్ను నన్ను నరకం నుంచి తప్పిస్తాడు అని చెప్పి ఆత్మ ఎంతగానో ప్రాధేయపడుతుంది. మానవుడేమో ఈ లోకములో ఉన్నటువంటి ఆశలకు లోనైపోయి, ఈ లోకములో ఉన్నటువంటి కోరికలకు లోనైపోయి, ఈ లోకములో ఉన్నటువంటి కలర్ఫుల్ జీవితానికి లోనైపోయి ఏమైపోతూ ఉన్నామంటే ఇంకా పాపంలోనికి దిగజారిపోతూ ఉన్నాము. ఏదన్నా కార్యాలు జరగాలంటే ఏడ జరుగుతాయి అంటావు అని చెప్పేసి హాస్పిటల్కి అడిగి పోతున్నాం, లేకపోతే లేకపోతేనేమో హాస్పిటల్కి అడిగిపోతున్నారు. పూజారులకు అడిగిపోయినంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులు అవుతున్నారా? కదా. డాక్టర్లకు అడిగిపోయినంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులు అవుతున్నారా? ఆ వ్యాధి నయమైపోతుందా? ఎప్పుడు కూడా 365 రోజులు కూడా టాబ్లెట్లు వేసుకుంటున్నాం. ఏం చేయాలి? 365 రోజులు కూడా టాబ్లెట్లు వేసుకుంటూనే ఉండాలి. ఎందుకనంటే వచ్చిన రోగం అట్ట, వచ్చిన రోగము అట్టండి రోగం. కనుక ప్రియ దేవుని ప్రజలారా, మనము దేవునికి సమయాన్ని ఇద్దాం. ఏం చేద్దాము? దేవునికి సమయాన్ని ఇద్దాం. చివరిగా ఒక వాక్యం చదువుకొని ముగించుదాము. లోకాసు వార్త 12వ అధ్యాయము. లోకాసు వార్త 12వ అధ్యాయము. త్వరగా దివాలి. 35వ వచనం. 35, 36 వచనాలు. త్వరగా. క్రొత్త నిబంధన గ్రంథము పేజీ నెంబర్ 65. పేజీ నెంబర్ 65, 12వ అధ్యాయము 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ క్లారిటీగా చెప్తాడు ఎట్టుండాలంట మానవుడు. మీ నడుములు కట్టుకొని ఉండుడి. నడుములు కట్టుకొని ఉండాలంటే నడుములకి ఏం వేసి కట్టుకోవాలి? నడుముకి ఏం వేసి కట్టుకోవాలి? ఒక కండ వేసి కట్టుకుందామా, లేకపోతే ఏం వేసి కట్టుకుందాం, లేకపోతే మనం చలి పట్టుకోకుండా దుప్పట వేసి కట్టుకుందామా? మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ దీపాలు వెలుగుతూనే ఉండండి.
ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే 10 మంది కన్యకల్లో 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. వాళ్ళు దీపాలు ఆరిపోయినాయి, ఆ 5 దీపాలు ఆరిపోయినాయి. అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తూ ఉన్నాడు, మీరు నడుములు కట్టుకోండి అంటే మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. మీ దీపాలు ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి, అంటే ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటానికి సిద్ధపాటు కలిగి ఉండండి. ఆయన ఎప్పుడు వచ్చి తలుపు తడతారో కూడా తెలియదు కనుక ఆయన వచ్చి తలుపు తట్టే ఆ సమయానికి మీరు సిద్ధపాటు కలిగి ఉండి తలుపులు తీయండి. ఆ తర్వాత ఏం జరిగింది? తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచి మనుషుల వలె ఉండాలంట. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. యేసుప్రభు వారు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్తాను. మనం ఏదన్నా ఊరు వెళ్ళి రావాలంటే ఫోన్ చేస్తాం కదా, అయ్యా ఇదిగో నేను పలానా చాట ఉన్నాను, ఇదిగో నేను పలానా కోసూరులో ఉన్నా, లేకపోతే పలానా అచ్చంపేటలో ఉన్నా, అచ్చంపేట నుంచి మళ్ళీ నీ చర్చి కాడికి వస్తున్నాను, మీరు అక్కడ ఉన్నారని అని చెప్పేసి ఏం చేస్తారు? ఫోన్లతో మాట్లాడుకుంటారు. యేసుప్రభు వారు కూడా అట్నే మాట్లాడితే ఏమైంది? అట్నే మాట్లాడితే ముందే మనం సిద్ధపాటు కలిగి ఉంటాం కనుక ప్రియా దేవుని ప్రజలారా, అట్ట సిద్ధపాటు కలిగి ఒక్కసారే ఉంటాం. అటుంటా యేసుప్రభు వారు వచ్చే సమయానికి మాత్రమే సిద్ధపాటు కలిగి ఉంటాం. ఇంకా తర్వాత రాగకుండా మచ్చటంగా ఉంటారు కదా, ఆ సమయానికి మనం ఏం చేస్తామంటే సిద్ధపాటు కలిగి లేకోకుండా మన పని మనం చేసుకుంటాం, మన పనులు మనం చేసుకుంటా ఉండి, అయ్యో ఎవరయ్యో అయినా యేసుప్రభు వారు అంట ఏం చేస్తాం? ఎవరైనా యేసుప్రభు వారు అంట ఆయన ఏందో నా హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడంట. ఆయన కోటిని 3 మేకలో బీకోలేకపోయాడు, ఇంకా నన్ను పరిశుద్ధపరుస్తాడు ఆయన. ఎట్ట ఆలోచిస్తాడు తెలుసా? తెలీదా? అది దేవుని స్తోత్రం. ఇలా నెగిటివ్ గా ఆలోచిస్తారు. అందుకనే యేసుప్రభు వారు, అయ్యా మీ గురించి నాకు తెలుసులే కానీ నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియకుండా వస్తా. ఏం చేస్తారంట? నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియకోకుండా వస్తా, వచ్చి మిమ్మల్ని నాతో పాటు తీసుకొని పోతా. సిద్ధపాటు కలిగి ఉంటేనే మీ దీపాలు వెలుగుతూ ఉంటేనే నేను దేశపోతా. ఆరిపోతే వాటికి దేశపోవటానికి అవకాశం లేదు. ఆరిపోతే చీకటి జీవితంలో ఉన్నటువంటి వారిని యేసుప్రభు వారు దేశపోతాడా? చీకటి జీవితంలో నుంచి వెలుగు జీవితంలోనికి రావటానికి ఈ భూమి మీద మనకి ఈ సమయాన్ని ఇచ్చాడు. ఎంత సమయాన్ని ఇచ్చాడు? 1వ సంవత్సరం నుంచి మొదలుకొని 30, 40, 50, 60 సంవత్సరాల దాకా దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాల్లో నువ్వు పరిశుద్ధపరచబడలేవా? యేసుప్రభు వారికి ఒక అవకాశం ఇచ్చి దేవుని కోసం బతకటానికి సిద్ధపాటు కలిగి ఉండలేవా? చెప్పాలి. సిద్ధపాటు కలిగి ఉండొచ్చుగా. 5 బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారా, వాళ్ళు వాళ్ళ డ్యూటీలను చక్కపరుచుకొని బాగా వెలిగించుకున్నారు కదా. యేసుప్రభు వారు వచ్చే సమయానికి వాళ్ళు లోనికి వెళ్ళిపోయారే, యేసుప్రభు వారితో పాటు వాళ్ళు లోనికి వెళ్ళిపోయారు కదా. మనం కూడా ఎప్పుడు బావాలి ఆడికి? ఎప్పుడు బావాలి? ఎప్పుడు బావాలండి? ఎప్పుడు బావాలో తెలుసా? మన యొక్క పాపముల కోసము, మన యొక్క దోషముల కోసము, మన యొక్క అతిక్రమ క్రియల కోసము ఒక ఆయన మరణించాడు, ఒక ఆయన రక్తము కార్చాడు. ఆయన ఎవరు? మనిషా రక్తం కార్చింది
ఏంది అట్నే టాటూలాగా ఎట్నే నిలబడిపోయారు? మరి ఏంది? నేను చెబుతూనే మీరే మార్చటంగా ఏం చెబుతాడంట అని చెప్పి ఎట్నే టాటూలుగా నిలబడిపోయారు ఏంది? మొన్న ఈ మధ్య ఒకసారి మీ చెల్లె వచ్చి అందరికి టాటూ స్టాచ్యూ అని చెప్పేసి అందరిని నిలబెట్టింది. అట్నే ఒకసారి గద్దించేసరికి అక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయి మార్చటంగా అప్పుడు మనుషులు అవి తయారు. అయ్యా, మన కోసము రక్తము కార్చింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎవరు? యేసు ప్రభువారే మన కోసం రక్తం కార్చింది. మన తల్లిదండ్రులు రక్తం కారాలా, మనల్ని బ్రతికించటానికి, మన పాపాలని క్షమించటానికి, మన దోషాలను క్షమించటానికి మన తల్లిదండ్రులు రక్తం కారాలా, స్నేహితులు రక్తం కారాలా, బంధుమిత్రులు రక్తం కారాలా, మన భార్య రక్తం కారవలేదు, మన పిల్లలు రక్తం కారవలేదు. కానీ మన అందరి పాపములు దోషములు క్షమించబడటానికి గల కారణమైంది యేసు ప్రభువారు తన యొక్క సిలువలో మన కోసము తన ప్రాణాన్ని పణముగా పెట్టి ఆయనలో ఒక రక్తపు బొట్టు కూడా లేకోకుండా మొత్తం కూడా కార్చేశాడు. మొత్తం కార్చేశాడు. మొత్తం కార్చేసేసి ఏం చేశారు? మన కోసము తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అటని చెప్పి అప్పుడే చచ్చిపోయాడుగా, ఇప్పుడే ఆడున్నాడు, చచ్చిపోయిన ఆయన ప్రార్థిస్తున్నారా అనుకోమాకండి. 3వ రోజున తిరిగి పునరుద్ధానుడే లేచాడు. సమాధిలో నుంచి మరలా మరణాన్ని జయించి మరలా తిరిగి లేచాడు యేసు ప్రభువారు. ఇంకెవరు తిరిగి లేచారు చెప్పండి? యేసు ప్రభువారు పడినంత కష్టము పడి అంత నానా కష్టాలు శ్రమలు అనుభవించి మానవుని కోసం తన యొక్క రక్తాన్ని ప్రాణాన్ని పణముగా పెట్టి మరలా 3వ రోజున తిరిగి లేచింది ఎవరు ఉన్నారో చూపిండి నాకు. యేసు ప్రభువారు తప్ప ఎవరు లేరు అన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం. కనుక ప్రియ దేవుని ప్రజలారా, మనము దేవునికి అవకాశము ఇవ్వాలి. దేవునికి మన హృదయాన్ని అర్పించాలి. అర్పించినప్పుడు దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మనకు మనశ్శాంతిని ప్రశాంతతని ఇస్తాడు. మన శ్రమలన్నిటిని కూడా, బాధలన్నిటిలో నుంచి, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, వేదనలన్నిటిలో నుంచి కూడా యేసు ప్రభువారు మనల్ని విడిపించి మన యొక్క ప్రాణానికి విశ్రాంతిని కలగజేస్తాడు. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఏం చెప్పాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. ఈ వాక్యం ఎంతమందికి నోటెట్టుగా ఉంది? చేతులు అతను. ఓకే, దేవుని స్తోత్రం. కనుక ప్రియ దేవుని ప్రజలారా, ఈ వాక్యం అయితే నోటెట్టుగానే ఉంది, కానీ మనం దేవుని యొద్దకు రావట్లేదు. ఏందమ్మా వచ్చేది దేవుడి కాడికి? ఏందో అంట వచ్చేది? ఆయన నా సమస్యలు తీరుతాడా? ఆయన నా అప్పులు తీరుతాడు. ఆయన అప్పులు చేసేది నేనను యేసు ప్రభువారి కాడికి వచ్చి యేసయ్య నా అప్పులు అంటే తీరుతాడా అని చెప్పి ఏం చేస్తాను? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మార్చటంగా మన పనులు మనం చేసుకొని నేనే తెరవాలి అప్పులు. ఆ అప్పులు తెరవటానికి నీకు ఓపిక యాడ్ నుంచి వస్తుంది? నీకు మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం యాడ్ నుంచి వస్తుంది? ఎవరు ఎత్తున్నారు నీకు ఆరోగ్యం? దీనికి కూడా ఆన్సర్ లేదా మీ కాడ? యేసు ప్రభువారు మాత్రమే నీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ప్రతి సంవత్సరం కూడా, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండు, క్షణక్షణము అనుక్షణము కూడా యేసు ప్రభువారే మనల్ని కాచి కాపాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవునికి మనం అవకాశం ఇవ్వకోకుండా ఈ లోకానికి మనం అవకాశం ఇస్తే మనకి ఏం ప్రయోజనం అండి?
అంత గొప్ప దేవునికే మనం అవకాశమే ఇవ్వకోకుండా అంత గొప్ప దేవునికి, దేవా ఇదిగోయా నా హృదయం, ఇదిగోయా నా హృదయాన్ని పరిశుద్ధపరచాయా, నా హృదయాన్ని పవిత్రపరచాయా, ఇదిగోయా నా హృదయం అనేటటువంటి ఆలయంలోనికి నువ్వే రాయా, నా హృదయం అనేటటువంటి ఇంట్లోనికి మీరే వచ్చి మీరే నన్ను పరిశుద్ధపరచండి, నన్ను నీ చిత్త ప్రకారంగా నడిపించానని చెప్పేసి ఎవరు ఎత్తనాం దేవునికి? మన హృదయాన్ని ఎప్పుడు అర్పిస్తున్నాం దేవునికి? లెగితే ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు పని పోవాలి, ఎప్పుడు కష్టం చేయాలి, ఏందా, ఎప్పుడు ఏం చేయాలని చెప్పి వీటి కోసం ఆలోచిస్తున్నాం. కానీ మన అవసరాల కోసం మనం పోతా ఉన్నాం. కానీ దేవుని యొక్క అవసరాన్ని మనం ఎప్పుడు తీరవట్లేదుగా. తీరుతున్నాం అన్న వాళ్ళు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. తేలిపోయిందయ్యా. మనము దేవుని యొక్క అవసరతల్ని తీరవట్లేదు కనుకనే దేవుడు మన జీవితాల్లో కూడా, కానీ దేవుడు ఆయన యొక్క బాధ్యత ప్రకారంగా మన పట్ల గొప్ప కార్యాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆయన మన పైన ప్రేమ చూపించి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఏమో ఎప్పటికైనా కానీ మారతారేమో, ఎప్పటికైనా కానీ నా వైపు తిరుగుతారేమో, నేను చెప్పినట్లుగా నడుచుకుంటారేమో అని చెప్పేసి చిన్న ఆశతో దేవుడు మనల్ని ఆయన కంటికి కను పాపవాలే మన గుడ్డుని ఎలాగైతే జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నామో అలాగనే దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పాలి. అదే కనుక ప్రియ దేవుని ప్రజలారా, మన యొక్క హృదయాన్ని దేవునికి ఇప్పటికైనా అర్పించుదామా వద్దా? దేవునికి ఇద్దామా వద్దా? ఇద్దామా? ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ అన్నటువంటి దేవుని ప్రజలారా, మరి ఇప్పుడు చెప్పింది మొత్తం గాలికి ఎగిరిపోయింది అనుకుంటా. అయితే ఇప్పుడు చెప్పిన వాక్యం మొత్తం గాలికి ఎగిరిపోయింది. యేసు ప్రభు వారు మన కోసము తన యొక్క ప్రాణముగా పెట్టి ఉన్నారు కనుక దానికి తగినట్లుగా మనం జీవిస్తే, తన ప్రాణాన్ని మన కోసం పణముగా పెట్టి ఆయన రక్తాన్ని మన కోసము ధారపోసి మనల్ని ఆయన యొక్క రెక్కల కింద కాచి కాపాడుతూ ఉన్నాడు. కనుక మనం అందరము కూడా, దేవా నీ యొద్ద నేను విశ్రాంతి పొందుతానయ్యా, నీ యొద్ద నేను ఏం చేస్తాను, నీ కోసము నేను జీవిస్తానయ్యా, నీ చిత్త ప్రకారంగా నేను నడుచుకుంటానయ్యా అని చెప్పేసి ఎప్పుడైతే దేవుని కోసం మనం ప్రాధేయపడతామో, దేవుడు మన యొక్క జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న పాట పాడుకొని మరి ప్రార్థన చేసుకుందాము. కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.
ఓకే. దేవుని స్తోత్రం. కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను నా కన్నా తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్నా తండ్రి కన్నా భారము భరించితివి, నా కన్నా తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్నా తండ్రి కన్నా భారము భరించితివి, సిలువలో వ్రేలాడుతూ నా చేయి విడువవులే, సిలువలో వ్రేలాడుతూ నా చేయి విడువలేదు, ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి, ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను, ప్రాణము విడచే సమయములో ప్రేమతో క్షమించితివి, ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ పాదాలకే అంకితం, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నాకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా, ఎందుకు నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నాకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా, నన్ను విసిరేయక సారెపై ఉంచితివి,
కనికర సంపూర్ణుడా, ఆలోచన కర్తవు, నన్ను విసిరేయక సారెపై ఉంచితివి. కనికర సంపూర్ణుడా, ఆలోచన కర్తవు, నీ కొరకే చేసుకుంటేవే నిన్ను ప్రకటించే పాత్రగా, నీ కొరకే చేసుకుంటేవే నిన్ను ప్రకటించే పాత్రగా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను ప్రతిష్ఠితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఈ లోక మర్యాదలో నన్ను విడువనీయక పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి. ఈ లోక మర్యాదలో నన్ను విడువనీయక పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి. గమ్యము చేరే వరకు అలసిపోనివ్వక పరిశుద్ధ ఆత్ముడా నడిపించు నీ బలముతో. గమ్యము చేరే వరకు అలసిపోనివ్వక పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో. రానున్న దినములు కృప వెంబడి కృపతో, కృప వెంబడి కృప దయచేయుమా, కృప వెంబడి కృప దయచేయుమా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను నడిపించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, అందరం కలిసి నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే
నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను చేతివి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, 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 నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నన్ను బ్రతికించితివి యేసయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితం. ఈ జీవితాన్ని మనము దేవుని యొక్క పాదాల చెంత పెట్టాలి. దేవా, నీ పాదాలకే అంకితము నాయన, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానయ్యా అని చెప్పేసి ప్రతి ఒక్కరము కూడా మన యొక్క జీవితాన్ని, మన హృదయాన్ని దేవుని చెంత పెట్టి, దేవా నన్ను నీ చిత్త ప్రకారంగా నడిపించాయా అని చెప్పేసి దేవుని చెంత మన యొక్క జీవితాన్ని సమర్పించాలి. దేవుని స్తోత్రం. నమ్మిన వాళ్ళందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని స్తోత్రం. అదే కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. చెప్పినటువంటి వాక్యంలో మీకు ఏమైనా గాయపరిచినట్లయితే దయతో క్షమించండి. ప్రార్థన చేసుకుందాము. ఉన్నటువంటి వాళ్ళమందరము కూడా తలలు వంచినట్లయితే అందరము కలిసి ప్రార్థనలో ఏకీభవించుదాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు అనుమైనటువంటి పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. యేసయ్యా, నీకే స్తుతులు స్తుతులు స్తోత్రం 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 స్తోత్రం. యేసు రాజా, యేసు రాజా, నీకే స్తోత్రములు నా తండ్రి. కృప కలిగినటువంటి దేవా, ప్రభా స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. మన యొక్క మనస్సుని, మన యొక్క హృదయాన్ని దేవుని వద్దకు పెట్టి మరి మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. దేవా యేసయ్యా, నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం 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 స్తోత్రం. యేసు రాజా, నీకే స్తోత్రం. యేసు నా తండ్రి, నీకే స్తోత్రం నా ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. యేసు రాజా, నీకే స్తోత్రములు నా తండ్రి. అయా మరి మీరు నా తండ్రి, అయా మా యొక్క హృదయంలో అనేటటువంటి తలుపుల యొద్ద నిలబడి అయా తట్టుచు ఉన్నారు. మా హృదయం అనేటటువంటి తలుపులను మేము నా తండ్రి ఓపెన్ చేసి మిమ్మల్ని మాలోనికి ఆహ్వానించుకొనుటకు సహాయం దయచేయండి ప్రభా. చేయాలి ప్రార్థన. యేసయ్యా, సహాయం దయచేయండి ప్రభా. అయా మేమందరం కూడా నైనా నిన్ను మాలోనికి ఆహ్వానించుకొనుటకు సహాయం దయచేయండి ప్రభా. అయా మీరు మమ్మల్ని మా యొక్క సొంత రక్షకునిగా నాయన మేము ఆహ్వానించుటకు సహాయం దయచేయండి. అయా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు ప్రభా. ఆహ్వానించకపోతే వారి యొక్క జీవితము దేనికి పనికిరాదంటూ ఉన్నారు. మిమ్మల్ని నాయన మా యొక్క హృదయంలోనికి ఆహ్వానించకపోతే మా జీవితం దేనికి పనికిరాదంటూ ఉన్నారు. అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా సహాయం చేయండి నాయన. అయా ఎక్కడైనా గన్నైనా మాలో ఉన్నటువంటి మంద దృష్టిని, మా కళ్ళకు ఉన్నటువంటి మంద దృష్టిని తీసేసుకొని మనోనేత్రము మరి గుడ్డితనము కలిగి ఎంచబడింది. ఆ గుడ్డితనం నుంచి విడిపించబడి నాయన అయా
అయా మంచిగా నాయన ఉండి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడం సహాయం చేయండి. అయా మేమందరం కూడా నాయన బాధ్యత కలిగి అయా నిన్ను ప్రార్థించడం సహాయం చేయండి. నీ చిత్త ప్రకారంగా నడుచుకుంటూ సహాయం చేయండి. అయా నీ రాజ్యంలో నీ బిడ్డలంగా మేమందరం కూడా చేర్చబట్టే సహాయం చేయండి. మా జీవితాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాము. మా ప్రతి ఒక్కరి హృదయములను నీకు అర్పిస్తూ ఉన్నాము. అంతా కూడా నాయన నీకు అంకితం చేస్తూ ఉన్నాము నాయన. అయా కనుక నా తండ్రి మమ్మల్ని నాయన నీ సొంత మిమ్మల్ని మా సొంత రక్షకునిగా అంగీకరించి అయా నీ చిత్త ప్రకారం మేమందరం కూడా అనుసరించి నడుచుకుంటా సహాయం దయచేయమని చేసినటువంటి చిన్న ప్రార్థన నీ పరమశాన్ని చేర్చుకొని మా ప్రార్థన ప్రతిఫలాన్ని దయచేయండి. అయా మరి ఇప్పటిదాకా విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాలు భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకొని నీ అందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారంగా నడుచుకొని నీ రాజ్యంలో నీ బిడ్డలో మేమందరం కూడా చేర్చుకోవటం సహాయం చేయండి. మా హృదయం అనేటటువంటి పలకల మీద భద్రంగా రాసుకొని నీ వాక్యానుసారంగా నడుచుకుంటా సహాయం చేయమని త్వరలో రానన్నటువంటి మా ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, అందరం కలిసి నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. నేడు అందరం ఆహారం మా దినదినము దయచేయము తండ్రి. మా ఏళ్ల అపరాధములను క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని సాతాను బారి నుంచి దుష్టు నుంచి మమ్మల్ని విడిపించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది క్రియలు అనంత నాశనమే పోనుగాక. యేసు రక్తం సంపూర్ణ విజయం, స్వస్థనం, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును అనుగ్రహించబడును గాక, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇక్కడ కూడి ఉన్నటువంటి మాకందరికను, నీ సకల పరిశుద్ధులకును, నీ సకల నీతిమంతులకును, ఈ లైవ్ లో చూస్తూ ఉన్నటువంటి నీ ప్రజలకు అందరికను, అయా ఈ వాక్యాన్ని శ్రద్ధ కలిగి విన్నటువంటి ప్రతి ఒక్కరికును, ఈ సకల భూమి మీద ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు, సకల నీతిమంతులకును, మాకును, మా కుటుంబంలోకును, అయా మేము మరి మా యొక్క సేవా పరిచర్యకును సదాకాలము తోడుగా నేడుగా ముందుండి నడిపించబడును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మేము హృదయపూర్వకంగా చేయించుకున్నాండి. హల్లెలూయా. దేవుడు మరొక అవకాశం ఇస్తే వచ్చే వారం కూడా మనం అందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించి దేవుని నామాన్ని మనం అందరం కూడా మహింపరచుదాం. దేవుని స్తోత్రం. లాస్ట్లో